ఫ్రెండ్స్ ప్రో కబడ్డీ సీజన్ 11 కోసం అయితే తెలుగు టైటన్స్ టీంకి అయితే ఒక కొత్త హెడ్ కోచ్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. అతను ఎవరో తెలుసుకోబోయే ముందర ఇంకా మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చెప్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకెవరైనా ఈ వీడియోకి లైక్ చెప్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. గత 3 సీజన్స్ నుంచి అయితే తెలుగు టైటన్స్ టీం అయితే వరస్ట్ పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అందుకని ఏ కోచెస్ మార్చినా లాభం లేదని ఇప్పుడైతే ద్రోణాచార్య అవార్డు అందుకున్న కోచ్ కిషన్ కుమార్ హుడా గారిని అయితే నియమించడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇదైతే అఫీషియల్ గా అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. నిజంగా ఇతనైతే తెలుగు టైటన్స్ టీం రాత మార్చే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్. ఇతనైతే బెస్ట్ కోచ్ అనేది చెప్పుకోవాలి. ఎందుకంటే నవీన్ కుమార్ లాంటి స్టార్ ఆటగాన్ని తయారు చేసిన ఏకైక కోచ్ ఎవరైనా ఉన్నారంటే మాత్రం కిషన్ కుమార్ హుడా గారనే చెప్పుకోవాలి ఫ్రెండ్స్. ఇతనైతే మంచి కోచ్ ఫ్రెండ్స్. ఏది ఏమైనా తెలుగు టైటన్స్ అయితే వచ్చే సీజన్ లోనైనా కప్పు కొట్టాలని అయితే మనం భావిద్దాం ఫ్రెండ్స్. మరి పవన్ షరావత్ని రిటైన్ చేస్తారా రిలీజ్ చేస్తారా అనేది మాత్రం మీరు కామెంట్ చేయండి. అలాగే ఇప్పుడు తెలుగు టైటన్స్ తీసుకున్న డిసిజన్ మంచి డిసిజనా కాదనేది కూడా కామెంట్ చేయడం మర్చిపోద్దు ఫ్రెండ్స్. కిషన్ కుమార్ హుడా గారు అయితే 3 సంవత్సరాలు అయితే కాంట్రాక్ట్ కుదించుకోవడం జరిగింది ఫ్రెండ్స్. ఇతనైతే 3 సంవత్సరాలు కూడా మన తెలుగు టైటన్స్ టీం హెడ్ కోచ్ గా ఉంటాడు ఫ్రెండ్స్. ఇతనైతే నిజంగా ఏది ఏమైనా తెలుగు టైటన్స్ టీం అయితే ఒక గుడ్ డిసిజన్ తీసుకుందనే చెప్పుకోవాలి ఫ్రెండ్స్. మరి అసిస్టెంట్ కోచ్ ప్రో కబడ్డీ సీజన్ 11 కి ఎవరు ఉంటారనేది మాత్రం త్వరలోనే అప్డేట్స్ అయితే రాబోతున్నాయి ఫ్రెండ్స్. అందుకని మీరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే బెల్ బటన్ అయితే ఆల్లో పెట్టుకోండి. అలాగే మన ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో